మొండిగా ఉండకూడదు జ్యోతి. నీకు కూడా నేనంటే ఇష్టమని నా గట్టి నమ్మకం. మనసులో ఏది దాచుకోకు. నా మీద ప్రేమ ఉందని ఒక్కసారి చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను. మనసు నాకు తెలుసు జ్యోతి. నా ప్రేమని ఒప్పుకుంటున్నానని చెప్పడానికే ఫోన్ చేసుంటావు. హలో జ్యోతి గారు. హలో. తొందరపడి మీ మనసులో మాట టక్కున చెప్పేయకండి. ఇలా ఫోన్లో కాదు, మనం కలుసుకొని మనిద్దరం ఎదురెదురుగా నిలబడి మీరు నా వైపే చూస్తూ మీ మనసులో మాట చెప్తే ఆ కిక్కే వేరు. ఏమంటారు? సరే, అలాగే కానివ్వండి. రేపు ఉదయాన్నే రామాలయం దగ్గరికి రండి, అక్కడే కలిసి మాట్లాడుకుందాం. చాలా థ్యాంక్స్ జ్యోతి గారు. ఇంకో విషయం, జరిగిన దానికి నా మనసులో లేదండి. వెరీ సారీ. రేపు కలిశాక మాట్లాడుకుందాం. అలాగే, బాయ్. ఉంటాను. యాహూ! ఎస్! జ్యోతమ్మా, దొరబాబుని గుళ్ళో కలిసి ఏం చెప్తావు? నా గురించి మనసులో ఏమున్నా తుడిచేసుకోమని చెప్తాను. శ్రావ్యాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోమని చెప్తాను. మీరైతే సంతోషంగా నా పెళ్లికి ఏర్పాట్లు చేయండమ్మా. నీకేంట్రా రాజు, నువ్వు హీరోవిరా. బ్రహ్మ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నిన్ను తయారు చేసుంటాడు. కాకపోతే ఈ హెయిర్ స్టైలే కొంచెం మార్చాలి. ఎస్! దిగి దిగి తాక తాక దిగి దిగి తాక తాక దిగి దిగి తాక తాక తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. ప్రేమలో పడ్డాడు, ప్రేమ ఫెయిల్ అయిందని బాధలో గడిపాడు. ఇప్పుడేంటి ఈల వేసి గోల చేస్తున్నాడు? వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. చెప్తా. జ్యోతి తనకి తానుగా కాల్ చేసి గుడిలో కలుద్దామని చెప్పిందంటే ఎందుకో నా పొలంలో ప్రేమ మొలకలు వచ్చాయని అనిపిస్తుంది. జ్యోతి నా లవ్ని యాక్సెప్ట్ చేసే సూచనలు చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రైట్ రాజీవ్, ఆల్ ది బెస్ట్. త్వరలోనే ఉంటుంది. మీరందరూ ఖచ్చితంగా రావాలి, అస్సలు మిస్ అవ్వద్దు. మాధవి, 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 నేను మళ్ళీ చేస్తాను. మాధవి, బా, వెనకెవరో తరుగుతున్నట్టు ఏంటమ్మా కంగారు? రాజీవ్ వాలకం చూస్తుంటే మనల్ని ఏదో సునామీ ముంచేయబోతున్నట్టు అనిపిస్తుంది. ఏం చేశాడు? ఏం చేశాడా? ఈల వేశాడు, గోల చేశాడు, డాన్స్ కూడా వేశాడు. ఏమైందమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ కొడుకు ఏదైనా చెయ్యకూడని పని చేశాడనుకో, మనకి నిజంగానే పిచ్చి పడుతుంది.
అమ్మా కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నిన్నటిదాకా ఏదో లోకల్లో బాధలో పరధ్యానంగా గడిపేవాడు. ఇప్పుడు మాత్రం చాలా హుషారుగా, ఎంతో ఖుషీగా, జాలీగా కొత్త డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయి స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తున్నాడు. నాకెందుకో మన కొంప మునిగే విషయమేదో జరగబోతుందని చాలా అనుమానంగా ఉంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో హిట్ అయిన సినిమా హీరోలాగా హుషారుగా వస్తాడు. ఏంటో అడుగు. మాధవి వస్తున్నాడు చూడు. అడుగు. అమ్మా నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. రే ఎక్కడికి రా? జ్యోతి కోసం. చెప్పాను కదా మాధవి, వీడేదో కొంప ముంచబోతున్నాడు అని. ఇదన్నమాట అసలు విషయం. నీకిష్టం లేని జ్యోతిని కలవడానికి వెళుతున్నాడన్నమాట. జ్యోతి కోసం వెళ్ళడం ఏంట్రా? మతికాని పోయిందా? అది నా మీద చేతున్న విషయం మర్చిపోయావా? జ్యోతి అంటే నువ్వు అనుకునే బస్తీ పిల్ల జ్యోతి కాదమ్మా. గుడిలో జ్యోతి, దేవుడి ముందు జ్యోతి వెలిగించడానికి వెళ్తున్నాను. నిజమేనా? నమ్మొచ్చా? నీకెప్పుడైనా నేను అబద్ధం చెప్పానమ్మా? అయినా సడన్ గా గుడికి వెళ్ళి దేవుడి ముందు జ్యోతి వెలిగించాల్సిన అవసరం ఏమొచ్చిందో?